ఎప్పుడు పోటీ లేకుండా సింగిల్ గా వచ్చి హిట్లు కొడుతున్న మెగా మేనల్లుడికి ఈసారి గట్టి పోటీనే ఎదురైంది. అసలే ఫ్లాపుల్లో ఉన్న ఈ కుర్రాడు హిట్ కొట్టాలన్న కసితో ఎంతో ఇష్టంతో చేసిన జవాన్ సినిమా రిలీజ్ కి ఇప్పుడు ఆటంకం నందమూరి బాలయ్య రూపంలో వచ్చిందట. అదేంటని ఫిలిం నగర్ లో ఆరా తీస్తే పూరి డైరెక్షన్ లో బాలయ్య చేస్తున్న 101వ సినిమా పైసా వసూల్. మొన్నటి వరకు ఈ సినిమా సెప్టెంబర్ 29న రిలీజ్ కాబోతుందన్నారు. దసరా కానుకగా ఈ సినిమా వస్తుందని భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా బాలయ్య తన ప్లాన్ ని మార్చేశాడు. సెప్టెంబర్ 1న వచ్చేస్తానని ప్రకటించాడు. అయితే బడా హీరోలు ఎన్టీఆర్, మహేష్ బాబు, బాలయ్యలంతా దసరా బరిలో ఉన్నారని భావించిన మెగా మేనల్లుడు తన లేటెస్ట్ సినిమా జవాన్ ని సెప్టెంబర్ 1న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. బీవీఎస్ రవి డైరెక్షన్ లో చేస్తున్న ఈ సినిమాపైనే సాయి ధరమ్ తేజ్ ఆశలు పెట్టుకున్నాడు. విన్నర్ తో పాటు ఇప్పుడు కృష్ణవంశీ డైరెక్షన్ లో చేసిన నక్షత్రం సినిమాకి కూడా అంతగా టాక్ లేకపోవడంతో జవాన్ సినిమాని నమ్ముకున్నాడు. ఇప్పుడు అనుకోకుండా బాలయ్య మామ సెప్టెంబర్ 1న పైసా వసూల్తో ప్రేక్షకుల ముందుకు రాబోతుండడంతో సాయి ధరమ్ తన జవాన్ సినిమాని వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నందమూరి నటసింహానికి పోటీగా వస్తే కలెక్షన్లపై ఆ ప్రభావం పడుతుందని భావించి తప్పుకోవాలని ఇటు చిత్ర యూనిట్ కూడా భావిస్తుందట. ఈసారి ఎన్నడూ లేని విధంగా టాలీవుడ్లో ఆగస్టు నుంచి సినిమాల సందడి ఎక్కువైంది. స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఈసారి ఆగస్టు 11న 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ ప్రభావం వసూళ్లపై ఉంటుందని సినీ ఎనలిస్టులు చెప్తున్నారు. అందుకే ఇప్పుడు సాయి ధరమ్ కూడా జవాన్ సినిమా వాయిదా వేయడం బెటర్ అని భావిస్తున్నట్లు ఫిలిం నగర్లో హాట్ న్యూస్ హడావిడి చేస్తోంది. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.